ఇది కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు మీరు చేసేటువంటి అరాచకాలు మేము చెప్పాల్సినటువంటి అవసరంలా. నీ ఆంధ్రజ్యోతి పేపర్, నీ ఈనాడు పేపర్లో చూసుకుంటే పుంకాలుగా వాళ్ళు రాస్తాండరు మీ ఎమ్మెల్యేలు ఏ రకంగా చేస్తున్నారు, ఎంత దౌర్భాగ్యంగా వసూలకు దిగజారినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభియోగం కాదు ఇది. మీకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి, మీకు సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో మీరు లోకల్ ఎడిషన్ చేస్తే మీ ఎమ్మెల్యేల ప్రవర్తన ఏ రకంగా ఉందో వాళ్ళే మాట్లాడుతున్నారు. మీ తరపున బాజా మోగినటువంటి పేపర్లోనే మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే. ఎందుకు మీరు వాళ్ళ చర్యలు తీసుకోలేదంటే, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీరు చేసేటువంటి పనులన్నింటినీ కూడా వాళ్ళు ఎండగడతారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు పై లెవెల్లో నువ్వు దోచుకుంటున్నావు, కింద లెవెల్లో కూర్చొని వాళ్ళు దోచుకుంటారు. అసలు లిక్కర్ స్కామ్ మీ పార్టీకి సంబంధించినటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి అక్కడ తంబళ్ళపల్లెలో రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయకపోగా అతని కేసులో కూడా పెట్టలే. మీకు ధైర్యం ఉంటే ఒక ఓపెన్ కోర్టు పెట్టి తంబళ్ళపల్లి ఏరియాలో పోయి ఆ యొక్క లిక్కర్ మాఫియా ఎవరిది, ఆ యొక్క కర్మాగారం ఎవరైతే ఆ యొక్క స్పూరియస్ లిక్కర్ చేశారో అది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో తంబళ్ళపల్లికి పోయి అడిగితే, అన్నమయ్య జిల్లాలో పోయి అడిగితే ఎవరైనా చెప్తారు. ఆయన్ని వదిలిపెట్టి నువ్వు కూర్చొని మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అసలు ఎట్లా పోతోంది ఈ లోకము? నాకు అర్థం కావడంలే. ఇంత దరిద్రంగా మీ పరిపాలన ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చొని తాళ్ళు తీస్తా, నరాలు తీస్తా, రేఖలు లేకుండా నలుపుతా. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని నలుపుతారు? మీరు ఎందుకు చేస్తారు? అసలు నువ్వు ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. నీ జోలికి మేము ఎవరం రాలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా నిన్ను ఒక్క మాట కూడా అనలే, నీ జోలికి కూడా రాలే. కానీ నేను పక్కన పెడితే నువ్వు తట్టుకోలేకుండావు. ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారము నీ ఇష్టం వచ్చినటువంటి బ్యాడ్ లాంగ్వేజ్తో నువ్వు కూర్చొని ఏదో పెద్ద రౌడీ మాదిరి తాట తీస్తా, తోలు తీస్తా. ఎవరిని సార్ నువ్వు తోలు తీయాల్సింది? నువ్వు చెప్పినటువంటి తప్పులన్నింటినీ, నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు కాకుండా బాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీ కాపు వర్గానికి అంతా కూడా కాపు నేస్తామని చెప్పి డబ్బులు అందేటి ప్రతి సంవత్సరం. నువ్వు వస్తే ఇంకా గొప్పగా ఏదేదో చేస్తారనుకున్నారు. ఆ సామాజిక వర్గం అంతా నీతో సెయిల్ అయింది. ఈరోజు ఆ కాపు నేస్తం అనేది ₹1 ఎవరికి రాలే. ఆ రానటువంటి వాళ్ళకు తాట తీస్తావా, అమ్మను తాట తీస్తావా? ఎన్నికల ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు, ఏంటో చేపిస్తావు, రాష్ట్రానికంతా మేలు చేస్తావని చెప్పి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉన్నిందంట. ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లోకంతా ఒక దండవారు కొట్టించాడు. మా ఏనుగు పిత్తుతుంది, మీరందరూ కావాల్సినంతా చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరించాడు. ఊరంతా కూర్చొని, అరే ఇదేంది, ఏనుగు అంత పెద్ద ఆకారం కదా, చాలా బలమైనటువంటి జంతువు, అది పిత్తుతే ఎంత భయంకరంగా ఉంటుందో, ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరంతా ఆడిపోయి చేరుకున్నారు. తీరా చూస్తే గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పెట్టిందంట. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, పవర్ స్టార్ కదా, ఈయన ఏదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈరోజు నువ్వు చించలా ఆరేలా ఆ ఏనుగు గద పిత్తినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు. నీ అసమర్థతను ఈరోజు పక్కన పెట్టేదానికోసం అడపా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, నీ జోలికి ఎవరైనా వచ్చారా? నీ కథ ఎవరైనా మాట్లాడారా? నీ అసమర్థ పాలన ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రానికి హ్యాపీగా కూర్చున్నావు, ఆ యొక్క విమానాల్లో కూర్చొని 2 వారానికి ఒకసారి వస్తావు. నీ యొక్క ఆ విమాన ఛార్జీలు ఈ ప్రభుత్వం కడుతుంది, నువ్వు కూర్చొని ఎంజాయ్ చేసుకొని ఎప్పుడైనా ఒకసారి అట్లా సినిమాలో ఫూజ్ ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి ఇచ్చిపోయి నువ్వు
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది ఒకసారి ఆలోచించి. ఈరోజు నిలదీయ్యా ప్రజలకు ఆ రోజు చెప్పినావు, అనేక సందర్భాల్లో నువ్వు చెప్పినావు నేను అవినీతి చేసే వాళ్ళని సహించానని చెప్పి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విశృంఖలంగా ఏరులై ఎవడు దోచింది వాళ్ళు దోచుకుంటా అంటారు. సామాన్య ప్రజలైతే చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు. మరి వాళ్ళని కూర్చొని ఎవరెవరైతే అవినీతి చేస్తారో వాళ్ళ తాటది. ముఖ్యంగా నీ యొక్క సహచరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించు. వాళ్ళని ప్రశ్నించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని కూర్చొని నువ్వు తాట తీస్తానంటే నీ యొక్క పిచ్చిని ఏమనుకోవాలో ప్రజలు చెప్తారు. నీ కార్యకర్త ఈరోజు ఆ అమర్ అనేటువంటి ఆ ఎంపీటీసీ అభ్యర్థి ఎవరైతే గెలిచినారో నీ పార్టీ టికెట్ పైన ఆ అబ్బాయి చెప్తున్నాడు ఇతను మా జనసేన కార్యకర్తని. విచారణ చేయించు. అసలు ఏం జరిగింది ఆ కదిరిలో, అసలు ఎందుకు ఒక దళిత అబ్బాయిని తీసుకొని పోయి ఆ రకంగా స్టేషన్ తీసుకొని పోయినారో ఒకసారి ఎంక్వైరీ చేయి. అవన్నీ చేయకుండా నీ ఇష్టానుసారం మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. చంద్రబాబు